ఇక లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంటే కేసరి ఏ మొహం పెట్టుకుని ప్రజలకు వస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికారిని అడ్డం పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందని అన్నారు. బూర నర్సేగౌడ్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. ఇక జనగామలో చామల కిరణ్ కు మద్దతుగా వారు ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, ఎస్సీ ఎస్టీలు జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీతో ఒరిగిందేమీ లేదని, కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడైనా మీరు నోరు పెట్టుకోండి. కేసీఆర్ ఎక్కువ తక్కువ మాట్లాడితే గొక్కలేస్తాం. నువ్వు చేసే తప్పులు అన్ని కావు. ఒక మిగులు పడిపోయిన రాష్ట్రం 60 ఏళ్ల కల్లా 10 మంది యువకులు ఆత్మబలిదానం చేస్తే ఆనాడు సోనియా గాంధీ మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ తెలంగాణ ప్రజలను ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో తెలంగాణ గొంతుపిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఇది పేదల కోసం, బలుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, అందరి కోసం వచ్చిన తెలంగాణని అధికారం అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి భాజపా కమిషన్లు కొట్టి, భూముల కమిషన్లు కొట్టి, ప్రతి దగ్గర కమిషన్లు కొట్టి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం. 100 రోజులైంది మనం పాలనలోకి వచ్చి. 100 రోజులలో అప్పుడే కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు, కేటీఆర్ వచ్చి ఏమైనా మీరు 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంటితో ఉద్యోగం అన్నారు, ఇంకెన్నెన్నో ముచ్చట్లు చెప్పి చేయకపోతేనే కదా ఇవాళ రేవంత్ రెడ్డి 55 ఏళ్ల యువకుడు 20 ఏళ్ళు మీకు సేవ చేస్తూ ఈ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంలో ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ముందు అటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు గెలిపించుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ కూడా మీ బిడ్డలు, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, యువజన కాంగ్రెస్ మా అన్నం మీద మా మహేష్ అన్న ఇండస్ట్రీ అధ్యక్షుడు ఉండే